నువ్వు ఇచ్చినటువంటి హామీలను అడుగుతున్నారు తప్ప వేరే కాదు కదా. ఈ రోజు లాఠీలను చూపెట్టి, తుపాకులను చూపెట్టి, ముళ్ళ కంచెలను పెట్టి, బారికేడ్లను పెట్టి, ఈరోజు పోలీసులను పెట్టి ఉద్యమాన్ని అణిచివేయాలని చూస్తే తిరుగుబాటు తీవ్రమైతుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాము. ఆడపిల్లలు ఈ 12 గంటల రాత్రి సిటీ కాలేజీ నుంచి ఇక్కడ నడుచుకుంటూ వచ్చారు, కనీసం అన్నం లేదు. ఈ పరిస్థితులను ఎట్లా చూస్తారన్నా మీరు? చాలా దుర్మార్గం ఇది. ఆ రోజు సమైక్య పాలనలో ఏ విధంగానైతే కారు చీకట్లో ఉద్యమకారులను బంధించిందో ఈ రోజు కూడా ఈ కారు చీకట్లో ఈ నిరుద్యోగులను బంధించడం చాలా దుర్మార్గం. రేవంత్ రెడ్డి గారు గురువు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు బషీర్బాగ్ లో రైతుల రక్తాన్ని కళ్ళ చూసిండు, ప్రాణాలను పొట్టబెట్టుకున్నాడు. ఈ రోజు మరి రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు ఈయన ఈ రోజు నిరుద్యోగుల యొక్క రక్తాన్ని ఈరోజు కళ్ళ చూస్తా ఉన్నాడు, వాళ్ళను గోసబుచ్చుకుంటా ఉన్నాడు. అందుకే అంటున్న సమైక్య పాలనను తలపించే విధంగా ఈరోజు కారు చీకట్లో ఉద్యమకారులను బంధిస్తా ఉన్నారు. అమ్మాయిలను కూడా చూడకుండా ఈరోజు బంధించడం చాలా దుర్మార్గం. వాళ్ళు చేసిన తప్పేందని అడుగుతున్నా. వాళ్ళు రాజద్రోహం చేసినా, వాళ్ళు ఏం తప్పు చేసిందని చెప్పేసి ఈరోజు కారు చీకట్లో వేస్తారు. తప్పకుండా టీఆర్ఎస్ ఈరోజు వాళ్లకు మద్దతుగా నిలుస్తాము. తప్పకుండా